ఫస్ట్ 3-4 రీజన్స్ కంటే లాస్ట్ రీజన్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ గవర్నమెంట్ కి చాలా ట్రిగ్గర్ చేస్తుంది. ఇప్పుడు POJK అసెంబ్లీలో కంప్లీట్ 53 సీట్స్ అనేవి ఉంటాయి. సో ఆ 53 సీట్స్ లో 12 సీట్స్ రిజర్వ్ చేసి పెట్టారు ఫర్ ద పీపుల్ హూ డజంట్ ఈవెన్ లీవ్ ఇన్ POJK. పాకిస్తాన్ లో వేరే పార్ట్స్ లో ఉన్న పర్సన్స్ కోసం వీళ్ళు 12 సీట్స్ ని రిజర్వ్ చేసి పెట్టారు. అండ్ ఆ 12 సీట్లలో పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ నచ్చిన వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈ POJK ఎలక్షన్ ని కంప్లీట్ గా మ్యానిపులేట్ చేయాలని అనుకుంటారు. అది తెలుసుకున్న ఈ జాక్ కమ్యూనిటీ వాళ్ళు ఆ 12 రిజర్వ్ సీట్స్ లో POJK కి సంబంధించిన పర్సన్స్ కూర్చోవాలి. POJK ప్రజలే ఎలక్ట్ చేసే పర్సన్ అక్కడ ఉండాలి. పాకిస్తాన్ వేరే పార్ట్స్ నుంచి ఏ పర్సన్ ఈ సీట్ లో కూర్చోవద్దు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు పర్టికులర్ సిచువేషన్ మీద. అండ్ ఈ జాక్ కమ్యూనిటీని ఎలక్షన్ నుంచి బ్యాన్ చేసినందుకు పబ్లిక్ వాళ్ళ రైట్స్ కోసం ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ఈ కవాలా కోర్ట్ లో చేస్తున్న ప్రొటెస్టర్లకి అండ్ పాకిస్తాన్ కి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్ కి మధ్య క్లాషెస్ జరిగి పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫైరింగ్ స్టార్ట్ చేసి చాలా మందిని చంపేశారని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ సిచువేషన్ మీద మన భారత్ MEA స్పోక్స్ పర్సన్ వాళ్ళు POK లో జరుగుతున్న ఎలక్షన్స్ ని వాళ్ళు చేసిన ఇల్లీగల్ ఆక్యుపేషన్ ని లీగల్ గా చూపడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ప్రజలు ఫేస్ చేస్తున్న హ్యూమన్ రైట్ ప్రాబ్లమ్స్ ని ఫస్ట్ అడ్రస్ చేయాలని చెప్పి సిచువేషన్ ని కండమ్ చేశారు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇంకేం జరుగుతుందో చూడాలి. అంటిల్ దెన్ ఫాలో మై పేజ్, స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్, జై భారత్.